తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్. కవితకు బెయిల్ పిటిషన్ వేసే వరకు ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణుల బృందంతో చర్చించనున్నారు కేటీఆర్, హరీష్. నిరుద్యోగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ తప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కార్ పాల్పడుతుందని ఆరోపించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి నిరుద్యోగులపై ప్రేమ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిలో 40 సీట్ల కంటే తక్కువ ఉండొద్దని చెప్పారు. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3వ వంతు కౌన్సిల్ సభ్యులుండాలన్నారు. మన మండలిపై పిటిషన్ వేస్తే రాజ్యాంగం ప్రకారం రద్దవుతుందన్నారు. శాసనసభ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26లో క్లియర్ గా ఉందన్నారు వినోద్ కుమార్. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి, దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలు రేపు మీరు మాట్లాడతారు. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. మల్కాజ్గిరి నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్ లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని నిలదీశారు స్థానికులు. భరత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వంబీ కాలనీల్లో సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తమ కాలనీలకు రాలేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మల్కాజ్గిరిలో డ్రైనేజీ, రోడ్లు, కరెంటు సమస్య ఉందని అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్యలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు కలగవద్దు. ప్రజలకు బేసిక్ నెసెసిటీస్ నుంచి కూడా తర్వాత మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం. ఆ వాగ్దానాలు నెరవేరాయో తర్వాత మాట చూసుకుందాం. కానీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ అయితే కల్పించాల్సిందిగా వాళ్ళందరికీ అధికారులను అయితే ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను. తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిరసనలు తెలిపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ సమస్య మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని అసెంబ్లీకు వస్తే స్పీకర్ కలిసేందుకు సమయం ఇవ్వలేదన్నారు. త్వరలో స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా ఇస్తామని తెలిపారు కౌశిక్ రెడ్డి. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ డిఓ గారి మీద, కరీంనగర్ జెడ్పీ సిఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక బీఆర్ఎస్ భవన్ లో తలసాని అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేటర్ల మీటింగ్ జరిగింది. 30 మంది కార్పొరేటర్లు మాత్రమే అటెండ్ అయ్యారు. 6 సిటీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మీటింగ్ కు 6 ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై పార్టీలో హాట్ గా చర్చ జరుగుతోంది.